Dear friends, welcome to GM Tronics channel. ఈ వీడియో ఎలక్ట్రానిక్స్ సర్వీస్ టెక్నీషియన్స్ కి అలాగే ఎలక్ట్రానిక్స్ లెర్నర్స్ కి ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ అంటే ఐటీ స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ బీటెక్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీ లో వాళ్ళు ఆపరేట్ చేసేటువంటి పవర్ సప్లై గురించి మీకు ఇక్కడ వివరిస్తున్నాము. పవర్ సప్లై లో అంటే జనరల్ గా ఈ టాపిక్ ఏంటంటే సోర్స్ వోల్టేజ్ అంటే ఏంటి, సోర్స్ కరెంటు, అలాగే లోడ్, కాన్స్టెంట్ కరెంటు సిసి, కాన్స్టెంట్ వోల్టేజ్, వీటి గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కి ఒక పవర్ సప్లై ఇమేజ్ ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ సప్లైలు డిఫరెంట్ ఫిజికల్ మోడల్ లో ఉంటాయి. ఇక్కడ కరెంట్ ఇండికేషన్ మీటర్ ఉంటుంది, సో కొన్ని అనలాగ్ మీటర్లు ఉంటాయి, డిజిటల్ మీటర్స్ ఉంటాయి. అంటే నవేడేస్ వైడ్లీ వీఆర్ యూజింగ్ డిజిటల్ మీటర్స్, రైట్. అలాగే ఇక్కడ వోల్ట్ మీటర్ ఉంటుంది, అంటే మనం ఇక్కడ ఎంత అప్లై చేస్తే అంత వోల్టేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఎంత కరెంటు డ్రా అయితే అంత కరెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ముందుగా ఇక్కడ మీకు సోర్స్ వోల్టేజ్ అంటే ఏంటో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. సోర్స్ వోల్టేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పవర్ సప్లై తీసుకున్నప్పుడు కొన్ని పవర్ సప్లైస్ ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని వేరియబుల్ ఉంటాయి. ఏసీ పవర్ సప్లైస్ ఉంటాయి, అలాగే డీసీ పవర్ సప్లైస్ ఉంటాయి. ఫిక్స్డ్ పవర్ సప్లై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక అడాప్టర్ ఉంది అనుకుందాం. అంటే ఒక అడాప్టర్కి దాని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ 12 వోల్టేజ్ అనుకుంటే ఆ అవుట్పుట్ అనేది ఫిక్స్డ్గా 12 వోల్ట్స్ మాత్రమే ఉంటుంది. వీ కెనాట్ వేరీ ది అవుట్పుట్ వోల్టేజ్. అంటే ఈ యొక్క అడాప్టర్లలో, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక 12 వోల్ట్ అడాప్టర్ అనుకున్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఫిక్స్డ్గా 12 వోల్టేజే ఉంటుంది. ఇటువంటి వాటిని ఫిక్స్డ్ వోల్టేజ్ సప్లై, ఓకే, ఇలా అంటారు, రైట్. నెక్స్ట్ ఫిక్స్డ్ వోల్టేజ్ పవర్ సప్లైస్ అని అంటారు. అలాగే వేరియబుల్ వోల్టేజ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇమేజ్ చూపిస్తున్నాను. ఈ వేరియబుల్ రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్లో సర్టైన్ రేంజ్ నుంచి సర్టైన్ రేంజ్ వరకు మనం వేరీ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక పవర్ సప్లై 0.1 నుండి 30 వోల్టేజ్ వరకు ఉంది అనుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక రెగ్యులేటెడ్ పవర్ సప్లై రేంజ్ 0.1 టు 30 వోల్టేజ్ అంటే 0.1 నుండి 30 వోల్టేజ్ వరకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క ఎక్స్పెరిమెంటు లేదా ఆ యొక్క గ్యాడ్జెట్ ఆపరేషన్ బట్టి ఎంత వోల్టేజ్ అవసరం ఉందో బిలో 30 వోల్టేజ్ ఎంత వరకు అనేది మనం వేరీ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక ఎగ్జాంపుల్. దీనిని వేరియబుల్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అని అంటారు, ఓకే. మరి సోర్స్ అంటే ఏంటి? సోర్స్ ఏం లేదు. ఇక్కడ చూడండి, ఏ పవర్ సప్లైస్ కన్నా సరే మనకు అవుట్పుట్ వచ్చినప్పుడు 2 పిన్లు ఉంటాయి, 3 పిన్లు ఉంటాయి. ఒకటి పాజిటివ్ పిన్ను, అలాగే మరొకటి నెగిటివ్, మధ్యలో ఉన్నది గ్రౌండ్. మీ కనెక్షన్స్లో ఈ యొక్క పీసీబీ కనెక్షన్ కానీ ఎక్స్పెరిమెంట్లో కానీ గ్రౌండ్ ఉన్నప్పుడు ఇది గ్రౌండింగ్ తీసుకుంటాం ఇక్కడ నుండి, ఓకే. సో ఇప్పుడు సోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 12 వోల్టేజ్ అప్లై చేస్తున్నాము అనుకుందాం, రైట్. సో ఓపెన్ సర్క్యూట్, ఏ సర్క్యూట్కి మనం ఇది కనెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు ఈ యొక్క వోల్టేజ్ వేరియబుల్ నాబ్స్ అనేటివి ఉంటాయి. వీటిని ఇక్కడ సెలెక్ట్ చేసి 12 వోల్టేజ్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఉదాహరణకు ఒక 12 వోల్టేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, రైట్. సో దీనిని సోర్స్ వోల్టేజ్ అని అంటారు, రైట్. సోర్స్ వోల్టేజ్ అంటే మనం అప్లై చేస్తున్నటువంటి ఏదైనా ఒక సర్క్యూట్కి కానీ లేదన్నా ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్కి మనం అప్లై చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఈ యొక్క సప్లై వోల్టేజ్ ఇస్తున్నామో దానిని సోర్స్ వోల్టేజ్ అని అంటాము. సోర్స్ వోల్టేజ్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉన్నప్పుడు, అంటే మనం దేనికైతే ఎంత వోల్టేజ్ ఇవ్వాలి అనుకుంటున్నామో అది కనెక్ట్ చేయకుండా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానిని సోర్స్ వోల్టేజ్ అని అంటారు, రైట్. మరి కాన్స్టెంట్ వోల్టేజ్ అంటే ఏంటి? సివి. నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. సివి అంటే కాన్స్టెంట్ వోల్టేజ్.
కాన్స్టెంట్ వోల్టేజ్ అంటే ఏంది? కాన్స్టెంట్ వోల్టేజ్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు విధంగా ఏదైనా ఒక గ్యాడ్జెట్ కానీ ఎక్స్పెరిమెంట్కి కానీ లేదా ఒక పీసీబీకి సర్టన్ వోల్టేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు వితౌట్ కనెక్టింగ్ దట్, అంటే దానిని ఈ యొక్క సప్లైకి కనెక్ట్ చేయకుండా, అంటే ఓపెన్ సర్క్యూట్ టైంలోనే ఈ పవర్ సప్లైలో సర్టన్ వోల్టేజ్ అప్లై చేస్తాము, దానిని సోర్స్ వోల్టేజ్ అంటాము. సో మరి కాన్స్టెంట్ వోల్టేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ వోల్టేజ్ 12 వోల్టేజ్ అని అనుకున్నప్పుడు మనం 12 వోల్టేజ్ గ్యాడ్జెట్ కానీ లేదా పీసీబీ లేదా ఎక్స్పెరిమెంట్ కనెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క సోర్స్ వోల్టేజ్లో ఎటువంటి మార్పు రాకూడదు, రైట్? అది అంటే డిపెండ్ ఆన్ మీరు కనెక్ట్ చేసేటువంటి లోడ్, మీరు ఏదైతే కనెక్ట్ చేస్తారో పీసీబీ కానీ లేదా వేరే గ్యాడ్జెట్ కానీ ఎక్స్పెరిమెంట్ కానీ దానిని లోడ్ అంటారు. లోడు సోర్స్ వోల్టేజ్కి కనెక్ట్ చేసిన తర్వాత ఆ సోర్స్లో ఎటువంటి ఫ్లక్చువేషన్ అనేది రాకూడదు, అంటే తగ్గిపోవడం కానీ లేదా పెరగడం కానీ కాకూడదు. కాన్స్టెంట్గా మనకు ఆ సోర్స్కి ఎంత వోల్టేజ్ సెలెక్ట్ చేసామో, ఆ లోడ్కి ఎంత వోల్టేజ్ సెలెక్ట్ చేసామో అంతే వోల్టేజ్ని సప్లై చేయడాన్ని కాన్స్టెంట్ వోల్టేజ్ అని అంటారు, రైట్? ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 వోల్టేజ్ సెలెక్ట్ చేస్తే కాన్స్టెంట్ కూడా 12 వోల్టేజే రావాలి, రైట్? అంటే లోడ్ను బట్టి ఈ యొక్క సోర్స్ వోల్టేజ్ చేంజ్ అయిపోకూడదు, అంటే లోడ్ను బట్టి ఇక్కడ మనం అప్లై చేసిన వోల్టేజ్ చేంజ్ కాకూడదు. అలా చేంజ్ అయినప్పుడు సర్క్యూట్స్ కానీ లేదా ఇతర ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్రాబ్లం అవుతాయి, డిస్ట్రాయ్ అవుతాయి కూడా. ఓకే, సో దానిని సివి అని అంటారు, కాన్స్టెంట్ వోల్టేజ్ అని అంటారు. సో మనం ఇన్స్ట్రుమెంట్లలో కాన్స్టెంట్ వోల్టేజ్కి ఆల్రెడీ సర్క్యూట్ డిజైన్ చేసుంటారు. జనరల్గా మనం కూడా ఒక పర్టికులర్ కాన్స్టెంట్ వోల్టేజ్ కావాలి అంటే దానిని థెవెనిన్ థియరం ద్వారా సర్క్యూట్స్ కాన్స్టెంట్ వోల్టేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు సోర్స్ వోల్టేజ్ కాన్స్టెంట్ వోల్టేజ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాము. అలాగే సోర్స్ కరెంట్ కూడా అంతే అన్నట్టు, అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి అలాగే కొన్ని పీసీబీస్కి పర్టికులర్ యాంపియర్ వోల్టేజ్ మాత్రమే అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 మిల్లీ యాంపియర్ అనుకుందాం, రైట్? 500 మిల్లీ యాంపియర్ ఒక సర్క్యూట్కి లేదా ఒక పీసీబీకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం సోర్స్ నుంచి 500 మిల్లీ యాంపియర్ అప్లై చేస్తే, సో లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత, అంటే ఆ యొక్క సప్లైకి లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత మనం వోల్టేజ్ చేంజ్ చేసినా కానీ, అంటే వోల్టేజ్ వేరియబుల్ వోల్టేజ్, రైట్? సో పవర్ సప్లైలో ఇది నేను ఇక్కడ వేరియబుల్ పవర్ సప్లై ఇస్తున్నాను. పవర్ సప్లైలో మనం వోల్టేజ్ చేంజ్ చేసినా కానీ కరెంట్ అనేది కాన్స్టెంట్గా డ్రైవ్ అవ్వాలి. ఓకే, సో దీనిని సిసి అని అంటారు, సిసి, రైట్? ఈవెన్ దో ఇఫ్ వి చేంజ్ ది వోల్టేజ్ కరెంట్ విల్ నాట్ చేంజ్, కరెంట్ అనేది చేంజ్ కాదు. ఎందుకంటే సిసి అప్లికేషన్ ఏంటంటే పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ గ్యాడ్జెట్ కానీ ఆపరేట్ చేయాలంటే వాటి యొక్క ఆపరేటింగ్ కరెంట్ సఫిషియెంట్ కరెంట్ అనేది అవసరం ఉంటుంది. మోర్ దెన్ దట్ అయినా లేదా లెస్ దెన్ దట్ అయినా కానీ ఆ యొక్క గ్యాడ్జెట్ వర్క్ కాకపోవడము లేదా డిస్ట్రాయ్ అవ్వడము జరుగుతుంది. అటువంటిప్పుడు సిసి సర్క్యూట్ని డిజైన్ చేసుకుంటాం, కాన్స్టెంట్ కరెంట్ అనేది ఫ్లో అయ్యే విధంగా, అంటే వోల్టేజ్ మనం చేంజ్ చేసినా కానీ వోల్టేజ్లో ఫ్లక్చువేషన్ వచ్చినా కానీ. సో దీనిని సిసి అని అంటారు, కాన్స్టెంట్ కరెంటు అని అంటారు. ఇక లోడ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాము, మనకు ఒక సప్లైకి పీసీబీ కనెక్ట్ చేసినా లేదా బ్రెడ్ బోర్డ్లో ఎక్స్పెరిమెంట్ సర్క్యూట్ కనెక్ట్ చేసినా లేదంటే ఒక గ్యాడ్జెట్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ స్మాల్ది కనెక్ట్ చేసినా అవన్నీ కూడా లోడే అవుతూ ఉంటాయి, రైట్? సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మనం లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఆ లోడ్కి ఎంత వోల్టేజ్ అవసరమో అంతే వోల్టేజ్ని కాన్స్టెంట్గా సప్లై చేయడాన్ని సివి అని అంటారు. అలాగే ఒక లోడ్కి ఎంత పర్టికులర్ కరెంట్ అవసరమో అంతే కరెంట్ని కాన్స్టెంట్గా ఇవ్వడాన్ని సిసి అని అంటారు. ఇవి చాలామంది లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వారికి అర్థం కాదు కనుక ఇక్కడ మీకు వివరించాను.